ఈ వీడియో సంజన గారి ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సంజన గారి పిఆర్లు ఎవరైతే ఉంటారో నేను ఎందుకు అన్నీ చెప్తున్నా సంజన ఫ్యాన్స్ మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఇమ్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ పిఆర్లు ఎవరైతే ఉంటారో అందరూ వీడియో స్కిప్ చేసేయండి. మీకు కష్టం వీడియో ఎందుకంటే చాలా హార్ష్గా ఉంటుంది. ఎందుకురా అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడితే చాలా హార్ష్గా ఉంటుంది. అంతే మన సొసైటీ అలానే ఉంది. సో బెటర్ స్కిప్ దిస్ వీడియో. నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే డిస్లైక్ కొట్టుకొని వెళ్ళిపోతారంటే కొట్టుకోండి, నాకు ఫరక్ కూడా పడదు. బట్ మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే ఈరోజు ఎపిసోడ్లో డోస్ సరిపోలేదు అనిపించింది. సంజన ది డ్రామా క్వీన్ సంజన ఇంకా ఎంత ఎంత కన్నింగ్ పర్సనాలిటీ అంటే హౌస్లో మళ్ళీ చెప్తున్నా, దీని మీద మళ్ళీ నాకు సెపరేట్ నోటీసులు పంపకండి, కానీ నేను హౌస్లోనే చెప్తున్నా ది మోస్ట్ కన్నింగ్ పర్సనాలిటీ ఇన్ ద హౌస్ ఎవరు అంటే సంజన. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఇస్ మై స్టేట్మెంట్. నేను దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాను. సో ఎంతమందికి సంజన చూస్తే ఒక కన్నింగ్ పర్సనాలిటీలో అనిపిస్తుందో, ఒక డ్రామా క్వీన్లో అనిపిస్తుందో బలంగా లైక్ చేయండి. మీరు కాసేపు పిఆర్ గోల ఆ పిఆర్ కామెంట్లు కొంతమంది పెడతారు. సంజన గారు ఫ్యాన్స్ కూడా పెడతారు. నేను ఫ్యాన్స్ని పిఆర్ అన్నానని కొంతమంది అఫెండ్ అవుతున్నారు. మిమ్మల్ని ఏమన్నట్లే. బెటర్ స్కిప్ దిస్ వీడియో. మీకు మెచ్యూరిటీ లెవెల్ ఉంది, అర్థం చేసుకుంటారు, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఫ్యానిజం చేయను అంటే చూడండి, తట్టుకోండి, ఎందుకంటే చాలా హార్ష్గా ఉంటుంది. బట్ మిగిలిన నేను న్యూట్రల్ ఆడియన్స్కి వేరే ఫ్యాన్స్కి నేను చెప్తుంది ఏంట్రా అంటే సంజనని చూస్తే డ్రామా క్వీన్, ది డ్రామా క్వీన్. కొంచెం శాడిజం కూడా కనబడుతుంది, కొంచెం సైకోలా కూడా కనబడుతున్నారు. హరీష్ గారు చెప్పినట్టు గేమ్ పరంగానే హౌస్లోనే చెప్తున్నాను నేను. ఓకే అండర్లైన్, హౌస్లో ఆమె పర్సనాలిటీ చాలా సెల్ఫిష్గా, చాలా ఎన్ని నెగిటివ్ యాడ్జెక్టివ్లు వాడాలి అన్ని వాడాలనిపిస్తుంది. ఎందుకు చెప్తా, రీజన్ ఉంది, బలంగా రీజన్ ఉంది. సో నాలాగే మీకు కూడా అలాగే అభిప్రాయం ఉంటే లైక్ చేయండి. భరణి గారు సిగ్గుందా సిగ్గు లేదా అని ఏదో మాట అన్నారు కదా, సిగ్గుండాలి నోట్లో ఫుడ్, ఆ పదం కూడా తప్పులేదు. ఇంకా బూత్ కూడా మాట్లాడవచ్చు ఆమె చేసిన పనికి. నాలాగే ఎంతమందికి అలా అనిపించిందో కూడా లైక్ చేయండి. అలాగే తనూజాకి ఇమాన్యుల్ గట్టిగా పోటు పొడిచాడు, వెన్ను పోటు పొడిచాడు అన్నట్టు అనిపించింది. చాలా తెలివిగా బిగ్ బాస్ వాళ్ళు ఫుల్ వెర్షన్ వీడియో, హెచ్డీ వర్షన్ వీడియో, బ్లూరే వీడియో అన్నట్టు ఏదో పెట్టారు. కానీ మొత్తం వీడియో ప్లే చేయాలి మాయా. మీరు మొత్తం వీడియో ప్లే చేయకుండా ముందు వెనక కట్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్లే చేస్తే ఎలాగా. బట్ లైవ్ చూసినా అలాంటి పిల్లలు ఉన్నారు కదా. సో నేను చెప్తా, అక్కడ ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నా, అక్కడ తనూజది మిస్టేక్ ఉంది. బట్ తనూజ కంటే పెద్ద మిస్టేక్ సంజనది. మొత్తం దరిద్రం అంతా చూపించకపోయినా ఇమాన్యుల్కి మ్యాటర్ అంతా తెలుసు. జస్ట్ బికాస్ అక్కడ గుడ్ బుక్స్లో ఉండడం కోసం అని చెప్పి నాగార్జున గారు రెండోసారి అడుగుతున్నారు కాబట్టి తనూజ రాంగ్ అని చెప్పాడు. నాకు ఇదే నచ్చదు ఇమాన్యుల్లో. ఈ డిజర్వ్స్ టు గోల్డెన్ స్టార్ అంటే ఈ కొంపలో ఎవరు లేరు. నన్ను అడిగితే కొంపలో ఎవరికి గోల్డెన్ స్టార్ అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి ఆ విన్నింగ్ మెటీరియల్ నాకైతే కనబడట్లే. మీకు ఎవరైనా మీరు ఓన్ చేసుకోగలుగుతున్నారా? ఈ 13 కంటెస్టెంట్లు అరే ఈడు మా ఓటరా, ఈ అమ్మాయి మా అమ్మాయిరా, మా అమ్మాయి అంటే మా డాటర్ అని కాదు, నాన్న అలా అని కాదు. విన్నర్ మీట్లు కనబడుతున్నారా? గుడ్లో మేళ ఇమాన్యుల్ గారు కనిపించింది కాబట్టి ఒకటే పెట్టారు. అక్కడ 2 గోల్డ్ స్టార్ పెడితే అసలు ఎవరు లేరు దరిదాపుల్లో కూడా. అందరికీ బ్లాక్ ఇచ్చొచ్చు, బ్లాక్ సిల్వర్. నో వన్ డిజర్వ్స్ గోల్డ్ అకార్డింగ్ టు మీ. చెప్పే కదా హార్ష్గా ఉంటుంది వీడియో, హార్ష్ రా అండ్ రస్టిక్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో భజన బృందం టైప్ మంది కాదు. ఏ తోపు కంటెస్టెంట్ అయినా, పెద్ద పిఆర్ అయినా, చిన్న పిఆర్ అయినా ఎవరికైనా ఒకలాగే ఉంటుంది. సిచ్యువేషన్ బేస్లో ఎలా అనిపించింది. సో ఇమాన్యుల్ పోటీ సైడ్ తనుజ కనిపించింది. రితు చౌదరి క్లారిటీ ఆఫ్ థాట్కి మెచ్చుకోవాలి, చాలా బలంగా మాట్లాడింది. చెప్పాను కదా నేను నిన్న రివ్యూలో చెప్పింది కూడా అదే. చాలామందికి ఎక్కలే. నేను భజన కొట్టవచ్చు, భజన కళ్యాణ్ అని వ్యూస్ వస్తాయని. అక్కడ వ్యూస్ కాదు, మన ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్, మన ఏమంటారు రివ్యూర్ అన్నప్పుడు ఒకటి ఉండాలన్నమాట, ఒక బాధ్యత ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి, అన్ని కోణాల్లో ఆలోచించాలి. కళ్యాణ్కి మాయకి కొడితే వ్యూస్ వస్తాయని చెప్పి నేను కొట్టే టైపు కాదు. చెప్తున్నాను కదా, అక్కడ అందరూ గేమ్ ఆడారు. జస్ట్ బికాజ్ అవుట్ సైడ్ నెగిటివిటీ ఉందని చెప్పి రితు రాంగ్, డెమాన్ పౌన్ ఈజీ టార్గెట్ అని చెప్పి డెమాన్ పౌన్ రాంగ్ అన్నారు. ఈరోజు ఏమన్నారు నాగార్జున గారు? రితు చేసింది రైట్ అనే చెప్పారు కదా, శ్రీజాది చెప్పారు కదా బొక్క, నీ వల్లే బొక్క పడింది కళ్యాణ్. కానీ అందరూ ఆట ఆడేసి రితు చౌదరి బ్లేమ్ చేస్తే రాంగ్ కదా. నేను నిన్న అదే చెప్పాను, నాకు తెలుసు రిపోర్ట్లు కొడతారు, డిస్లైక్లు కొడతారని. ఇక్కడ అనిపించింది నేను చెప్తా, ఎక్కడితో పాటు ఇక్కడ కూడా కనెక్ట్ చేసి చెప్తా. బై ద వే ఇది ఒక్కటే చెప్పను, నేను దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. సో రితు చౌదరి మాట్లాడిన విషయాలు స్పాట్ ఆన్. శ్రీజ బాగానే ఉన్నాయి. శ్రీజది ఒకటి నచ్చలే, ఇవే మార్చుకోవాలి శ్రీజ. అక్కడ వేరే వాళ్ళ పర్సన్తో మాట్లాడినప్పుడు నువ్వు తుత్తుతూ అని చెప్పి వెనక నుంచి లాయర్కి డైలాగులు వద్దు. అప్పుడు నరస ఇంటికి వెళ్ళిపోతావు. ఇవే తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకోలేదనుకో నెక్స్ట్ వీక్ అస్సాం వెళ్ళిపోవడానికి నువ్వే రెడీగా ఉన్నావు. యాక్చువల్ హార్ష్ రియాలిటీ ఏంటంటే ఓట్లు శ్రీజకి తక్కువ పడ్డాయి, తర్వాత మాస్క్ మ్యాన్కి. కానీ అక్కడ మనోడు స్కోప్ లేదు, బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఏం మారట్లేదు, ఫిజికల్గా కూడా సహకరించట్లేదు. నెక్స్ట్ October 11th గ్రాండ్ లాంచ్ 2.1 ఉంది. వైల్డ్ కార్డ్స్ వస్తారు 7-8 పొటెన్షియల్ క్యాండిడేట్స్, బాగా ఫిట్గా ఉండే క్యాండిడేట్స్. సో గట్టి టాస్కులు, డే అండ్ నైట్ టాస్కులు, 2-3 రోజులు ఉండే టాస్కులు అలాంటివి ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ అస్సాం అయిపోయింది వర్షం వల్ల. సో మాస్క్ మ్యాన్ ఉండడం వల్ల నో యూజ్ అని చెప్పి పంపారు. సో శ్రీజ తెలుసుకోవాల్సింది ఆమె తోపు తురుమని కాదు, ఇవి మార్చుకోవాలి.
ఆడియన్స్ ఇలాంటి చిన్న చిన్నవి గెస్చర్సే చూస్తారు. మనం ఇంకా అలాగే మారట్లేదు, అలాగే యారగెంట్గా ఉన్నాము, ఒక హోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒక హోస్ట్ ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ వెనక నుంచి తుత్తు మారాలి. ఇది మార్పు రావాలి. మార్పు రాకపోతే కష్టం. శ్రీజ ఫ్యాన్స్ ఎంత హట్ అయినా ఇది నిజం, చిన్న చిన్నవే పట్టించుకుంటారు ఆడియన్స్. సో ఓవరాల్గా ఇలా చాలా నడిచేయి. ఆ సిల్వర్ స్టారు, ఆ బ్లాక్ స్టారు. మీకు ఒక విషయం అర్థమైందా? ఏంటంటే ఫ్లోరా సైని గారికి ఎలా వచ్చినా ఆమెకి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆమెను పంపించాలని చెప్పి బీబీ టీమ్ ఇంట్రెస్ట్గా ఉంది. బట్ ఆమె బాటంలో రావట్లే. బట్ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా నామినేషన్లో ఏమి ఉండాలి. డబుల్ ఎలిమినేషన్లో ఏం లేపేద్దాం స్కెచ్, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నా వల్ల ఏం పెద్ద వాల్యూ యాడెడ్ ఏం లేదు. మాట్లాడుకుందాం ఆమె గురించి కూడా. సో ఓవరాల్గా ఎపిసోడ్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. భరణిని కరెక్ట్గా అడిగారు. పెదరాయుడు, రేలంగమామ మనం చెప్పిన బెదులే కదా. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం నాకు నచ్చింది, ముచ్చటేస్తుంది. బిగ్ బాస్ టీమ్ ఈ సీజన్ తీసుకున్నారు. సో బర్ణిమాయికి రేలంగమాయికి అర్థమైంది అనుకుంటా. అలాగే నాన్న అంటున్న అక్కడ నడుపుతున్న తనుజ గారికి కూడా అర్థమైంది అనుకుంటా. తనుజ అక్కడ మిస్టేక్. నేను ఫస్ట్ నేను చెప్తున్నాను, ఆ బొక్కలో నాన్న ట్రాక్ చిరాకు దొప్పుతుంది. కానీ ఆ బొక్కలో పోపు టాస్క్లో తప్పు తనుజ తక్కువ, ఎక్కువ సంజనది. సో వివరంగా మాట్లాడితే హైలైట్స్లో ముందు చెప్పేయాలి కాబట్టి ఫ్లో ఆగదు మనకి. ఎపిసోడ్ చూసామా వచ్చి చెప్పేసాము అంతే తప్ప డిప్లొమాటిక్గా 1-2 గంటలు ఆగి సేఫ్గా చెప్పే బ్యాచ్ మంది కాదు. ఎందుకురా అంటే కొంతమందికి నేను ఆన్సర్ ఇస్తున్నాను ఇండైరెక్ట్గా. ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నా. చూస్తాం, వచ్చి చెప్తాం అంతే తప్ప నో డిప్లొమసీ. అది మ్యాటర్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మీరు నామ్ పవన్ హే. ఇంకా మొదలు పెడదామే. ఓవరాల్గా నాకు అబవ్ యావరేజ్ అనిపించింది. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అన్నట్టు కూడా అనిపించింది. ఇంక బ్యాచ్కి ఇదే ఎక్కువ అనుకున్నాడేమో నాగమయ్య. సో కొన్ని గట్టిగానే అడిగాడు. మనం కూడా గట్టిగా మాట్లాడదాం. సో ఈ అంశాలు ఒక సీక్వెన్స్లోనే వెళ్దాం. ఫస్ట్ ముందు సంజన గురించి మాట్లాడేసి మళ్ళీ సంజన దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడదాం. ముందు ఎమోషన్ పోవలే, తర్వాత మళ్ళీ ఒక సీక్వెన్స్లో రాసుకున్న రన్నింగ్ కామెంటరీ ఏమొద్దు, భయపడొద్దు, మెల్లిమెల్లిగా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోదాం. సంజన ఎందుకు కన్నింగ్ అనిపించింది, సంజన ఎందుకు డ్రామా ఆర్టిస్ట్లా అనిపించింది, సంజన ఎందుకు శాడిజంలా ఉంది ఆ బిహేవియర్ అని ఎందుకు చెప్తుందంటే, ఆమె వరకు వచ్చేసరికి క్రేవింగ్స్ ఉన్నాయంట. 5 months బేబీ యాక్సెప్టెడ్. అలాంటి క్రేవింగ్స్ ఉన్నాడు ఫస్ట్ మీరు బిగ్ బాస్కి రావద్దు. అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా, లేకపోతే బిగ్ బాస్ లగ్జరీ 3 star 5 star హోటల్ అనుకుంటున్నారా? మీ క్రేవింగ్స్ పోగొట్టుకోవడానికి వచ్చారా? అలా అయితే ఇంకెవరికి క్రేవింగ్స్ ఉండవా? 43 సంవత్సరాలు ఉన్న మాస్ మ్యాన్కి ఏం క్రేవింగ్స్ ఉండవా? అక్కడ మంచి ఫెట్రో ఎవరో డిమాండ్ పవన్ ప్రోటీన్ కావాలి, క్రేవింగ్స్ ఉండవా? కళ్యాణ్ బాబు క్రేవింగ్స్ ఉండవు, అందరికి క్రేవింగ్స్ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ని తట్టుకొని ఆ ఎంజాయ్నెస్ చూపించి ఆట ఆడితే అది కదా బిగ్ బాస్. నువ్వు క్రేవింగ్స్ అని చెప్పి నీ ఆకలి అనే ఎమోషన్ దగ్గర నువ్వు మాత్రం 7-8 గుడ్లు మింగియొచ్చు. అవతల వాళ్ళ కడుపు పొడిసేసి గట్టి తన్నేసి అక్కడ నీకు పక్కోడు ఫుడ్ ఎమోషన్ నీకు అనవసరం. అలాగే ఇంతకుముందు గుడ్డు మింగియొచ్చు. పోపుల దగ్గర కూడా నీకు నచ్చిన పోపు కావాలి, నీకు నచ్చింది తాలింపు కావాలి, నీకు నచ్చిన కారం కావాలి, నీకు నచ్చిన సాల్ట్ కావాలి, నీకు నచ్చిన దరిద్రం అన్నీ నీకు కావాలి. ఎందుకు అంటే క్రేవింగ్స్. ఎందుకంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఫుడ్ కోసం. ఓకే, ఇక్కడ మేము ఆలోచించాలి సార్, మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు సార్. సంజన విషయంలో 5 నెలల బాబు ఉన్నాడు సార్. ఆమెకి బాబు ఉంది, ఆమెకే ఎమోషన్ ఆ ఫుడ్ గురించి. మిగిలిన వాళ్ళకి ఏమి ఎమోషన్ లేవా? నోటి వరకు తినే దగ్గరికి వచ్చిన 5 నిమిషాల ముందు వరకు గుడ్డు ఉంటుంది అనుకున్నప్పుడు గుడ్డు మింగేస్తే వాళ్ళకి రావా? వాళ్ళకేమి పెయిన్ అనిపించదా? వాళ్ళు మాట్లాడకూడదా? ఎంతసేపు సంజన డప్పే కొట్టాలా? మీ క్వీన్ సంజన గారికే మొత్తం క్రేవింగ్స్ ఎమోషన్లు చెత్త చెదారమా? మిగిలిన వాళ్ళకి ఏమి ఉండదా? ఫుడ్ దగ్గర కొడుతున్నారు. ఈమె కరెక్ట్గా చూడండి, ఈమె గట్టిగా మింగేస్తున్నారు, మింగేసి పక్కవాడు ఫుడ్ దగ్గర కొడుతున్నారు. గుడ్లు వచ్చినప్పుడు గుడ్లు మింగేశారు, అప్పుడు ఫుడ్ దగ్గర కొట్టారు. నిన్న జరిగే ఆ మన టీవీ టాస్క్లో కూడా కరెక్ట్గా వాళ్ళు తింటున్న టైము, అదొక మంచి హార్మనీ మెయింటైన్ చేయాల్సిన టైము, మంచిగా కరెక్ట్గా బిర్యానీ తింటున్న టైం, థమ్స్అప్ తాగుతున్న టైంలో కావాలని చెప్పి కంటెంట్ క్రియేట్ చేసింది. ఫుడ్ దగ్గర అలాంటివి చేయొచ్చా? ఈమె దగ్గర మాత్రం ఫుడ్ దగ్గర ఎవరు ఏం చేయకూడదు. ఈమె మాత్రం పక్క వాళ్ళు ఫుడ్ దగ్గర వచ్చినప్పుడల్లా బొక్క పెడుతూనే ఉన్నారు. మరి దీన్నే కదా శాడిజం అంటారు. శాడిజం కాదు ఇది. గుండ్ల మీద చేసుకొని చెప్పండి. ఈమె అక్కడ మంచి స్పోర్టివ్ గేమ్ అది అదేం కెప్టెన్సీ టాస్క్ కూడా కాదు, ఆర్ లగ్జరీ ఐటమ్ టాస్క్ కాదు, ఏ టాస్క్ కాదు. కెప్టెన్సీ టాస్క్ అప్పుడే ఈమె టీంకి పడిపోలేదు. ఎంత దరిద్ర కూడా హిపోక్రైట్ అంటే ఆమె గేమ్లోనే టాస్కుల్లో ఏం ఆడి పడిపోలే. ఇక్కడికి వచ్చి బొకాడియా ప్రమోషనల్ టాస్క్లో అంటే ఈమె ఆడేస్తారు, నాకు ఇవ్వలేదని చెప్పి కావాలని చెప్పి అక్కడ కంటెంట్ క్రియేట్ చేసింది. గివెన్ దట్ వాళ్ళు తింటున్నప్పుడు అది కూడా బర్నీ అక్కడ మాట అన్నాడు కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ చేసి ఈమె చెప్తుంది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు మాస్క్ మ్యాన్ అని. మరి మీరు చేస్తుంది ఏంటి? ఫుడ్ దగ్గర కొట్టింది. మీకు ఎవరికి కనబడట్లేదా మై డియర్ పిఆర్లు? నోటీసులు పంపి పిఆర్ మీకు ఎవరికి కనబడట్లేదా? మీ ఎక్క ఆడుతున్న గేమ్ కరెక్టా? అలా ఉంటుంది. అందుకు నేను చెప్తున్నా, వెరీ సెల్ఫిష్ పర్సన్, వెరీ కన్నింగ్ పర్సన్, డ్రామా క్వీన్ టు ద కోర్.
ఒకసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి ఇదే కంటెంట్ పక్కవాడి ఎమోషన్లతో వాడుకొని దాన్ని హేళన చేయడం, దాంట్లో ఫన్లా ఫీల్ అవ్వడం, గర్వంగా ఫీల్ అవ్వడం, నవ్వడం. నేను చెప్తున్నాను కదా, సిగ్గు శరం ఉన్నోళ్ళు ఎవడైనా నవ్వుతాడా? నాగార్జున గారు కాలుతుంది ఏం మనిషి, ఇంత చెప్తున్నా కూడా నవ్వుతాడు. ఇట్స్ నాట్ ఏ జోక్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాంక్ అండ్ థెఫ్ట్ అని అంత చెప్పినా 8 మార్కులు ఆన్సర్ రాస్తున్నాడు అని డిఫరెన్స్ బిట్వీన్ ప్రాంక్ అండ్ థెఫ్ట్ అని. అక్కడికి అర్థం కావట్లే, అదొక బిట్లా తీసుకుంటుంది, ఆప్షనల్ బిట్లా వదిలేస్తుంది. మీకు ఇంకోటి చెప్పనా, సంజనకి కావాల్సిన కంటెంట్ ఆమె క్రియేట్ చేసింది, ఆమె మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. చూడండి సంజన, నేను ఇందాక రివ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సంజన కావాలని చెప్పే లాస్ట్ టైం సెల్ఫ్ ఎవిక్షన్ అయినప్పుడు సరే మన అస్తనం పోయింది, దొంగతనం చేయలేము, బట్ దొంగతనం చేస్తే బోర్డు వేస్తా అన్నారు కాబట్టి కావాలని చెప్పి ఫస్ట్ మెల్లిమెల్లిగా ఆ వెల్లుల్లి కారంతో మొదలుపెట్టింది, పోపు నుంచి చేసింది, అక్కడ పెద్ద పెంట చేసింది, అక్కడ ఫుడ్ అండ్ ఎమోషన్తో ఆడుకుంది, కంటెంట్ క్రియేట్ చేసింది. బట్ అది కొంచెం ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అవ్వలే. తర్వాత గుడ్లు మింగేసింది, అక్కడ వీళ్ళు ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అవ్వలే. తర్వాత నిన్న మన టీవీ టాస్క్ అప్పుడు కావాలని ట్రిగ్గర్ చేసి అక్కడ పెద్ద సీన్ చేసింది, అది కూడా పెద్దగా క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు అనుకుంటే ఇప్పుడు మొత్తానికి నాగార్జున గారు వచ్చి బోర్డు వేసారు. అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు సార్, ఎవరు టార్గెట్ చేయట్లేదు, మీరు టార్గెట్ అవుతున్నారు అంతే, వాళ్ళు పాపం టార్గెట్కి గురి అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆ మ్యాటర్ ఏంటో తెలుసా, లోపల హ్యాపీ ఫీల్ అవుతారు, అమ్మయ్య 1 నుంచి 10 వెళ్ళిపోయాను కదా, అక్కడ ఏదో దరిద్ర కొట్టి పని చేస్తారు, ఏదో తెట్టిడు డాయిలో లంకలు దాచడం ఏదో చేస్తారు. ఇలాంటి గుడిసెడి పనులు అంటారు వాడు మా సైడ్, అలాంటి గుడిసెడి పనులు ఏదో చేస్తారు. బూత్ కాదు కావాలంటే అడగండి ఉత్తరాంధ్రలో, దిస్ ఇస్ కాల్డ్ గుడిసెడి పని. ఈ మింగులు, ఈ ఎగ్గలు మింగేయడం, ఈ బట్టలు దాచేయడం, అలాంటివి పని చేస్తారు. మళ్ళీ కంటెంట్ వస్తుంది, మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తాను, 5 ఏళ్ళు పాప ఇవే. ఇంకెవ్వరికీ లేదు ఫ్యామిలీ, ఇంకెవ్వరికీ లేదు ఫుడ్ మీద ఎమోషన్, ఒక్కరికే ఉన్నారు, ఇంకొక్కరికే పిఆర్ ఉన్నారు, ఒక్కరికే ఫుడ్ ఎమోషన్ ఉంది, ఒక్కరికే అంతే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి ఏం లేదు. సో టూ వరస్ట్ సంజన గారు కానీ ఫార్మాట్ మార్చుకోకపోతే వైల్డ్ కార్డ్ వచ్చిన ఏమో వైల్డ్ కార్డ్లో బయటికి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయలేం. ఇది అందుకే చాలా హార్ష్గా ఉంటుందని ముందే చెప్పా, ఎందుకంటే నిజాలు ఫ్లోలో అలాగే హార్ష్గా వచ్చేస్తాయి. అది ఎంతమందికి నా ఒపీనియన్కి లాగా అనిపించిందో లైక్ చేయండి. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మనది డిప్లొమాటిక్గా చెప్పే బ్యాచ్ కాదు, ఇక్కడ ఏమనిపించిందో మొత్తం డాట్లు కనెక్ట్ చేసుకొని చెప్పి దొబ్బడమే. రాగా ఉంటుంది, రస్టిక్గా ఉంటుంది, బట్ జెన్యూన్గా ఉంటుంది అది. సో వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. ఇందాక చెప్పేస్తే క్షమించండి హే, ఎందుకంటే ఫ్లో. సో ఎపిసోడ్ స్టార్టింగ్ మెయిన్ కంటెంట్ నేను చెప్పేసి ఇప్పుడే, మిగిలిన ఒక్కొక్కటి నరుక్కుంటూ వస్తా. ఆడియన్స్ వచ్చారు, ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే ఎవరో వచ్చే డిఎస్పీ సంథింగ్ వచ్చారు, వాళ్ళు ఇమాన్యుయల్ అని చెప్పారు. నెక్స్ట్ నాకు సార్ కొంచెం బటరింగ్ వేశారు అందరూ, శివ రిలీజ్ చేస్తున్నారంటే ఓకే చూస్తాం సార్, ఎవడు చూడడు సొల్లేదు అంతాను, యూట్యూబ్లో ఉండేది ఎవడో దేకడం, మళ్ళీ చూస్తాం సార్ అవంతా సొల్లు మాట. నెక్స్ట్ మన టీవీలో ఆ టాస్క్ పెట్టేకంటే ముందు రాము అడుగుతాడు ఎక్స్ దొంగతనం, వాళ్ళందరికీ తెలుసు, బట్ ఇంకా ఏదో అడుగుదని చెప్పి ఎక్స్ దొంగతనం గురించి అడిగితే సార్ చెప్పినప్పుడు తెలిస్తే చాలా దారుణంగా ఉంటుంది, ఇప్పుడే చెప్పండి అంటే సంజన క్యూట్గా నాకు పిల్లకలు టచ్ అయిపోతుంది, అక్కడ నవ్వుతే క్యూట్కి నేనే చిన్నాను అని చెప్తే బర్నీకి పిల్లకలు టచ్ అయ్యి. రిమెంబర్ వన్ థింగ్, రాలంగ మామకి పిల్లకలు టచ్ అంటే ఆలోచించండి ఆమె ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. నోటి దగ్గర ఫుడ్ తీసుకున్నాం సిగ్గు ఉండాలి అని చెప్పి అన్నారు, తప్పలేదు. నేనైతే ఏదో బూత్ తినేమో, ఇంకా అన్నీ రాలంగ మామ అవతారంలో ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువగానే మాట్లాడారు అనిపించింది. అది మీ పర్స్పెక్టివ్, పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, పబ్లిక్ ఎవరు ఎంజాయ్ చేయట్లేక, మీ పిఆర్ టీమ్ ఎంజాయ్ చేస్తుంది ఆ రీల్ షేర్ చేసుకుంటూ ట్విట్టర్లోని ఇన్స్టాగ్రామ్లో, ఎవరు ఎంజాయ్ చేయట్లే, బిలీవ్ మీ మీద ఒట్టు. తర్వాత థమ్స్అప్ టుఫాన్ టాస్, సో మనసులో అక్క పెట్టేసుకుని గట్టిగా ఇప్పుడు ఏదో సీన్ చేద్దాం, బర్నింగ్ అని వేసేద్దాం అని చెప్పి అక్కడ అదే ఓ టాస్క్, అదే స్పాన్సర్ టాస్క్, గెలిచిన వాళ్ళకి బిర్యానీ వస్తుంది అన్నారు, బిర్యానీ థమ్స్అప్ యాక్టివ్. సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు క్రేవింగ్స్ గురించి అక్క ఎంత మాట్లాడింది కదా, వాళ్ళకి ఎంత క్రేవింగ్స్ ఉంటుంది, చికెన్ బిర్యానీ తినాలి, థమ్స్అప్ తాగాలని, అందరూ ఏంలాగా దొంగతనం చేసి థమ్స్అప్ ఎగరేసేయలేరు కదా. సో అది అరే ఎవడు త్వరగా ఫిట్గా ఉన్న వాళ్ళకి ఇల్లు ఆడి గెలిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇక్కడ తనూజ కూడా కొంచెం హెరాస్మెంట్ చేసింది, బట్ తనూజ కంటే సంజన ఇంకెక్కువ సీన్ క్రియేట్ చేసింది. పోస్ట్ గేమ్ మమ్మల్ని కావాలని పంపలేదు, మిగిలిన వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు, నన్ను కావాలని పంపలేదు, ఏమి చిన్నపిల్ల ఆట, నేను పరిగెట్టలేనా, చూశారు మీ ఆట ఎంత బాగా ఆడారు, మీ టీం కాకుండా పక్కో టీంకి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, పక్కో టీంకి కాంట్రిబ్యూట్ చేయాలి, ఈ టీంకి కాంట్రిబ్యూట్ చేయాలి మీరు. అది అక్కడ ఏందిరా అంటే ఏం లేదు, సీన్ క్రియేట్ చేసి బర్నీని ఏదో ఒక స్టాంప్ వేయాలి, అక్కడ వాళ్ళు ఫుడ్ తినకుండా హార్మోని బొక్క పెట్టాలి, సక్సెస్ఫుల్గా బొక్క పెట్టేశారు. దానికంటే ముందు ఏంటంటే టొఫానీ టాస్క్, 2 టీంలు స్ప్లిట్ అయ్యాయి, విన్ అయిన వాళ్ళకి బిర్యానీ థమ్స్అప్ వస్తుంది, సంజన విన్నింగ్ టీంలోనే ఉన్నారు. పాపం అక్కడ ఈమె చేసిన దరిద్రం వల్ల దివ్య నిఖిత పెట్టిన ఎఫర్ట్స్ పోయాయి, పవన్ పెట్టిన ఎఫర్ట్స్ పోయాయి, అక్కడ హార్మనీ పోయింది, వాళ్ళ మనస్ఫూర్తిగా తినడం కూడా అవ్వలేదు, తిండి దగ్గర అక్క తెచ్చింది.
మీకు మాత్రం గుడ్లు వెళ్ళిపోవాలి కడుపులోకి టైంకి 6 వేసి 7 వేసి డజన్ వేసి 6 డజన్ వేసి. టూ వరస్ట్ చెప్తున్నాను కదా. ఇవన్నీ సర్కిల్ నువ్వు సర్కిల్ చేసుకొని డాట్లన్నీ మీకు అర్థమైపోద్ది. ఆమె బిహేవియర్, ఆమె లైఫ్ సైకిల్ మొత్తం బిగ్ బాస్లో ఆమె ఆట తీరు ఏంద్రా అంటే ఏం లేదు, డొల్ల దొంగతనం, ఈ బొకాడియా దొంగతనం ప్రాంక్ తీస్తే ఏం ఆడారు చెప్పండి? గట్టిగా ఆడిన గేమ్ లేదు. సపోర్ట్ టాస్క్లో ఆమె కెప్టెన్ అయ్యారు, ఏం ఆడారు? ప్రాపర్ నామినేషన్ పాయింట్లు చెప్పలేదు. శ్రీజతో నామినేషన్ పాయింట్ చెప్పి సమ్మా నేను నీతో ఎక్కువ మాట్లాడాలని చెప్పి కూర్చుని పోయింది. నామినేషన్ పాయింట్ మాట్లాడినప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చే దమ్ము కూడా ఉండాలి, అది కూడా లేదు. ఇంకా ఏ నామినేషన్ ఈ వారం ఏం వేశారు నామినేషన్ పాయింట్లు? ఈ వారం ఏం జరిగింది నామినేషను? ఈ వారం వేసింది దివ్యానికి, అది కూడా ప్రాపర్గా చెప్పలే. గ్రడ్జ్ ఏం లేదు. దొంగతనం అనేది ఒకటి తీసేస్తే ఏం లేదు. మీరు అన్న చీరా నువ్వు సంజన గురించే మాట్లాడుతున్నావు రివ్యూలు అంటే ఆమె ఉంది తమ్మునేల. మనమెంత వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోల్లో ఆమె ఉన్నప్పుడు మన రివ్యూలు ఇంకెవరు ఉంటారు? నేను సంజన గారు కాకుండా ఇంకెవరి గురించి మాట్లాడాలి? నా గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. సో వెరీ వర్స్ట్ ద కోర్ సంజన గారు. సో థమ్స్అప్ టాస్క్లో ఆడటం కోసం గొడవ చిరాకు కనిపించింది. ఇన్సల్ట్ చేశారు. ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. మీరు ఇన్సల్ట్ అయినట్టు క్రియేట్ చేసి మీరు జనాలు ఇన్సల్ట్ చేస్తున్నారు, అంతకుమించి చేయలేదు అని చెప్పి ఒక నిమిషంలో సెల్ఫిష్గా ఉంటారు, ఒక విషయంలో మంచిగా ఉంటారు అని యాక్ట్ చేస్తారని చెప్పి స్టాంప్ వేసింది బర్నీ గారికి. ఈ విషయంలో ఈ అంటే కేసులో బర్నీ గారిది ఏం తప్పలేదు. నేను చెప్తాను కదా, మనం ఉన్నది చెప్పాలి. బర్నీ గారిది ఏం తప్పలేదు. బర్నీ గారు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే అరే టాస్క్ విన్ అయితే అందరూ హ్యాపీగా ఆనందంగా బిర్యానీ తినొచ్చు కదా అని చెప్పి, అదేమీ టీంకి ఎఫెక్ట్ అయ్యే టాస్క్ కాదు, కెప్టెన్సీ టాస్క్ కాదు కూడా అలా చెప్పాడు. దానికి ఎంత పెద్ద సీన్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్. తర్వాత చిన్న గొడవ అవుతుంది ఆ ట్రాష్ బ్యాగ్ గురించి. అక్కడ నాకు మాస్క్ మ్యాన్ కొంచెం మళ్ళీ చెప్పాను కదా ఓవర్ రియాక్ట్ అయ్యి పర్సనల్గా వెళ్తాడు, మీకంటే హైజీన్గా ఉంటానని. ఏదో స్టేట్మెంట్ వల్లే ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. ఇంటికి వచ్చి చూసుకోవాలి, ఆయన చూసుకున్నా కూడా ఆయన మాట్లాడు. సో ఎలిమినేట్ అయిన పర్సన్ గురించి నేను ఎక్కువ మాట్లాడిన ఇంకా బాగోదని చెప్పి శనివారం నాగమయ్య ఏదో డ్యాన్స్ వేసుకొని వచ్చాడు పాపం. నాగార్జున గారు రామును కంగ్రాచులేట్ చేస్తారు. ఇప్పుడు చూపించు ఎక్కడి నుంచి వచ్చావు. ఇది గుణపం సంజన గారు లూజ్ టంగ్ అన్నారు కదా ఎక్కడి నుంచి వచ్చావు అని. దానికి తర్వాత మాస్క్ మ్యాన్కి చాలా గట్టిగా వేస్తారు పాపం. యాక్చువల్గా ఎలిమినేట్ అయ్యే పర్సన్ అంత గట్టిగా వేయరు, బట్ ఎందుకు ఈరోజు గట్టిగానే రాడ్లు పడ్డాయి. ఎందుకంటే ఆయన కనబడట్లే. ఆయన ఏం అన్నాడంటే అగ్ని పరీక్ష గేమ్లో నేను చూసి నువ్వు ఎక్కడ ఆకాశంలో రాకెట్లు వెళ్ళిపోతావు అంటే నువ్వు బోర్వెల్ వేసుకుని కిందకి వెళ్ళిపోతున్నావు, ఏం కనబడట్లేదు అక్కడ, డొల్లే అక్కడ బీన్ బ్యాగ్ వేసుకుని కూర్చుంటున్నావు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఇలా అయితే కష్టం. నువ్వు ఆడియన్స్ని మెప్పించాలంటే షీ విల్ నాట్ లిజన్, షీ విల్ డై అన్నట్టు మనోడు వింటాడా? విండు. ఇంటికి వెళ్ళాక ఇవన్నీ చూసుకుంటాడు మాట, అంతమించి ఏముండదు. సో ఆ బీన్ బ్యాగ్ నుంచి కమ్మగొట్టడం కోసం ఆ బీన్ బ్యాగ్ తెచ్చి ఇక్కడ కూర్చొని ఆయన పెద్ద డిఫరెన్స్ వేయలేదంటే అన్నీ కూర్చున్నాడు, కంఫర్టబుల్గా కూర్చున్నాడు. తర్వాత స్టార్లు చెప్పాను కదా అక్కడ ఆప్షన్ లేక ఇంకా గోల్డ్ ఒకలే ఉన్నారు కాబట్టి ఇమాన్యుయల్కి ఇచ్చారు ఆల్రౌండర్ అని చెప్పి. సిల్వర్ అంటే గోల్డ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంప్రూవింగ్ యావరేజ్ అబ్ యావరేజ్ కేటగిరీ. బ్లాక్ అంటే వేస్ట్ అన్డిజర్వ్డ్ అని చెప్పి. నన్ను అడిగితే ఒక 12 మంది పెట్టవచ్చు బ్లాక్లో, బట్ బాగోదని పెట్టలే. గోల్డ్ ఇమాన్యుయల్కి ఇచ్చారు, ఆల్రౌండర్ వెరీ గుడ్ అంటారు. నాకు ఇమాన్యుయల్ అంతా నచ్చుతుంది కానీ కొన్నిసార్లు ఏమంటారు అది సింపతి ఎక్కువ వాడుతాడు, కొంచెం డిప్లొమాటిక్గా చేస్తాడు, అది నాకు నచ్చదు. అంతా బాగానే ఉంది. ఆ ఎమోషనల్ లవ్ స్టోరీ గురించి నో కామెంట్స్, వేరేలా వెళ్తుంది. సో అదంతా బాగానే ఉంది. ప్రాపర్ స్టాండ్ తీసుకోడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు హట్ అయ్యారంటే నువ్వు మమ్మీ అని తిరిగినప్పుడు మీ అమ్మే కదా, అమ్మ అంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మ నాన్నకి. మీ అమ్మని తప్పులు చేసిన అమ్మకి గట్టిగా బలంగా చెప్పాలి కదా, నువ్వు చెప్పవు. అది ఆడియన్స్కి నచ్చట్లే. అది రకరకాల యాడ్జెక్టివ్స్ వాడవచ్చు. వాళ్ళు కొంతమంది కన్నింగ్గా అనుకున్నారు, డిప్లొమాటిక్గా అనుకున్నారు, కొంతమంది ఈడు కావాలనే చెప్పట్లేదు సంజనాకి, ఎందుకంటే సంజన ఆట సంగనాకపోతే మనోడికే మంచిది కదా, గ్యామర్లో ఆలోచిస్తాడు. క్లారిటీ లేదు అది. సో అదొక్కటే మైనస్. మిగిలినంతట్లో ఆల్రౌండర్ మంచిగా పర్ఫామ్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది, గేమ్ని ఆలోచించే విధానం, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, లాజిక్స్ అప్లై చేస్తాడు, అన్నీ బాగున్నాయి, కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అక్సెప్ట్ దిస్. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈరోజు అప్పటి వరకు సంజన రాంగ్ అని చెప్పి తనుజ రాంగ్ అని చెప్పి తిప్పిస్తాడు చూసారా. భయం సేఫ్గా ఆడతారు కొన్ని దగ్గర, అది నాకు నచ్చదు. బట్ ఉన్న వాళ్ళతో నన్ను ఇప్పుడు అడిగినా కూడా ఎవడో కాస్త కోస్తే బెటర్ ఎవరు అంటే ఇమాన్యుయల్ అని చెప్తా. ఎందుకంటే అంత ఎవరు లేరు డిజర్వింగ్ వాళ్ళు. ఒక రోజు ఆడితే 4 రోజులు షాప్ మీద కూర్చుంటారు. అలాంటి క్యాండిడేట్స్ని తెచ్చారు. అది సో సంజన మొదలెట్టిందన్నమాట. నన్ను కార్నర్ చేస్తున్నారు అనిపిస్తుంది సార్ అని చెప్పి ఆమె డ్రామా మొదలు పెడితే నేను నీ గురించి సపరేట్గా మాట్లాడతా అని చెప్పి ఆయన పక్కన పెట్టాడు. నాకు ఓన్లీ ఫ్లోరా అండ్ ఇమూయే ఉన్నారు సార్ అని చెప్పి ఆమె చెప్పింది. కాసేపు పార్క్ చేశారు ఆమె కాన్వర్సేషన్, లాస్ట్లో తెస్తారు, మనం మళ్ళీ ఫినిషింగ్ ఇద్దాం అక్కడ. తర్వాత సిల్వర్ శ్రీజాకి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఒకటి మిస్ అవుతుంది సార్, టాస్క్లో గట్టిగా ఆడుతుంది, ఓకే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బట్ ఆ మధ్యలో తుత్తుతూ ఆపకపోతే వెళ్ళిపోతారు మీరు. అస్సాం చెప్తున్నా, మీరు ఆరేసి అంతే, జాగ్రత్త.
తర్వాత ఇక్కడ నేను చెప్పా కదా, నేను రివ్యూలు అదే చెప్పా, వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ నిన్న గేమ్లో శ్రీజ ఓవర్ స్ట్రాటజీ అప్లై చేయడం వల్ల పవన్ కళ్యాణ్ డీఫ్ అయిపోయాడు. అందులో రితు చౌదరిది తప్పు ఉండొచ్చు, డిమాండ్ పవన్దే తప్పు ఉండొచ్చు, పీకేదే తప్పు ఉండొచ్చు, బట్ అందరికంటే ఎక్కువ తప్పు ఈమెది. ఓవర్ స్ట్రాటజీ. కాసేపు నువ్వు నాకు ఆప్షన్లో లేవంటది, కాసేపు నువ్వే నా ఆప్షన్ అంటది, కాసేపు ఓన్లీ కళ్యాణ్ అని. ఎవరికైనా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరినైనా లేపియొచ్చు. అప్పుడు ఈమె డబల్ స్టాండర్డ్ మాట్లాడినప్పుడు రితు చౌదరికి నమ్మకం వస్తుంది, వెళ్ళి డిమాండ్ మాయకి వెళ్ళి నువ్వు లేపిరా పీకేనా అంది. ఎందుకు? ఈమె క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ వల్లే కదా. నాగార్జున గారు అదే చెప్తారు, నువ్వు క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ వల్ల పీకే నష్టపోయాడని. ఇదే తగ్గించుకోవాలి మీరు. ఎప్పుడు తగ్గించుకుంటారో, ఇంటికి వెళ్ళాక తగ్గించుకుంటే ఏమవుతుంది? ఏం రాదు. తర్వాత సుమన్ శెట్టి గోల్డ్కి దగ్గరలో ఉన్నాడు. నాకు అర్థం కాలేదు ఈయన గోల్డ్కి ఎలా దగ్గరగా ఉన్నాడు. ఈయన నా దృష్టిలో బ్లాక్ దగ్గరగా ఉన్నాం. గేములు 2-3 పటపట ఆడేస్తే సరిపోదు, ప్రాపర్గా వాయిస్ అవుట్ చేయడు, ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేదు, ఒక స్టాండ్ తీసుకోడు. ఈయన మాస్మెన్ టైప్లోనే సైలెంట్గా ఉంటాడు కదా. జస్ట్ బికాజ్ ఈయనకి బయట రీల్స్కి వ్యూస్ వస్తున్నాయి, గట్టి పిఆర్ టీం ఉందని మనం డప్పు వేయకూడదు. కానీ ఏముంది సుమన్ శెట్టిలో బలంగా? సుమన్ శెట్టి ఇదని ఎక్కడ కనబడింది మనకి? ఏదో వేసే డప్పు ఆయనకి. సో టీంను కలుపుకోలేకపోతున్నావు, నువ్వు క్వశ్చన్ చేయాలి కదా సంజన అని, నీ టీంకి ఆడలేనప్పుడు అంటే మనోడు వెర్షన్ ఏదో చెప్పాడుగా. నేనేం చెప్తుందంటే బర్నీ చెప్పింది, అరే నీ టీం అన్నప్పుడు నువ్వు గట్టిగా బలంగా ఇప్పుడు నేను చెప్పింది అదే, ప్రాపర్గా వాయిస్ అవుట్ చేయాలి, ప్రాపర్గా స్టాండ్ తీసుకోవాలి. నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, ఆ టాస్క్నే కదా, ఎక్కడ నువ్వు స్టాండ్ తీసుకోవట్లే. సో అది ఆయన చెప్తుంది. మరి ఆయన ఎప్పుడు మార్చుకుంటాడో తెలియదు. అప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బోర్డుగా ఉంటావా బాటిసార్లా ఉంటావా అన్నారు. ఏం ఆయన కబోర్డ్లో వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు. నెక్స్ట్ తనుజ సిల్వరు గేమ్లో 100% ఇచ్చా, ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చా, బాధలో ఉన్న వాళ్ళకి కూడా తోడుకున్నా. ఇది బాధలో ఉన్న వాళ్ళకి మనం తోడు. బాత్రూమ్ డైలాగ్ వేశారు అక్కడ, మీరు అరగంట ఏడిచి మీరు చెప్పొచ్చు అని చెప్పి అన్న తలవని చెప్పి. హౌస్లోకి విన్ను కోసం వచ్చావా లేకపోతే బాధల కోసం వచ్చావా, అదే బంధాల కోసం వచ్చావా అంటే నాన్న అది కొంచెం గట్టిగా చెప్పాల్సింది. జనాలు చిరాకు దొప్పుతుంది, టీవీలు కట్టేస్తున్నారని చెప్పి చెప్పలేదు. బట్ ఆమెకి ఇది ఉంది కాబట్టి అర్థమవుతుంది అనుకున్నా. ఎందుకంటే నాన్న కూడా 2-3 పోట్లు పొడిచారు కాబట్టి అక్కకి అర్థమయ్యింది అని అనుకున్నా. సో నాన్నని పక్కన పెడదాం కాసేపు అని హాయ్ నాన్న అలా బాయ్ నాన్న చెయ్యాలని చెప్పి అనుకుంటుంది. సో అది ఎఫెక్ట్ అవుతుందని క్లియర్గా చెప్పారు. ఐ హోప్ షీ అండర్స్టూడ్. ఫుడ్ మానిటర్ దగ్గర ఇప్పుడు పోపు గురించి మాట్లాడద్దామా? ఈ పోపు గురించి, దరిద్ర కూడా పోపుది. మళ్ళీ చెప్తున్నా, ఎంటైర్ విషయం పోపు అని క్రియేట్ చేస్తున్నారు కదా, అది పోపు కాదు. ఆమె కావాలని అక్కడ ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేద్దామని సంజన గారు ఫస్ట్ లైవ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది, మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు. సో మళ్ళీ ఇంకొకసారి ఎలాబొరేట్ చేసి చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. అక్కడ మొత్తం వీడియో వేసారన్నారు, బొక్క వేసారు, ఏం వేయలేదు. ప్రాపర్గా జరిగింది నేను చెప్తా సీక్వెన్స్లో. ఈమెకి ముందు రోజు గొడవైంది డిమాండ్ పవన్తోని, దివ్య నిఖిత పనిష్మెంట్ అడిగింది, దొంగతనం చేసింది కదా ఆమెకి ఏమిస్తున్నామని. అది మనసులో పెట్టుకుంది. డిమాండ్ పవన్ ఏమో జైల్లో వేసేస్తాడు, ఇది మనసులో పెట్టుకుంది. తనుజతో కూడా చిన్న రిఫ్ట్ అయింది. సో వీళ్ళు ముగ్గురు మీద మనసులో పెట్టుకుంది. కావాలని చెప్పి అక్కడ వెల్లుల్లి కారం ఇంత కాదు ఇంత జగ్గుడు కావాలని అంది. వాళ్ళకి గీర దొబ్బదా, వాళ్ళకి ఎవడు బ్రష్లు కూడా చేయలేదు. చేస్తామండి అందాక ఈ కర్రీకి చేస్తాను, లేదు నాకు ఇంత కావాలని. సో అది ఫస్ట్ ఒక ట్రిగ్గర్ పాయింట్. తర్వాత పోపు కావాలంది, అది ఇంకో ట్రిగ్గర్ పాయింట్. పోపు కావాలన్నప్పుడు ప్లెయిన్ పోపు అనలేము, పోపు కావాలన్నప్పుడు ఆవాలు లేవు జీలకర్ర లేదంటే తర్వాత ప్లెయిన్ పోపు వస్తుంది. దాని తర్వాత ఈమె ఫుడ్ మానిటర్కి అడగకుండానే శ్రీజాని ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి పెనం మీద ఇదన్నీ పెడుతుంది. అప్పుడు ఆమె ట్రిగ్గర్ అయ్యి ఫుడ్ మానిటర్ని అడగండి అంటే అప్పుడు ఈమె ఫుడ్ మానిటర్ని అడుగుతుంది. ఫుడ్ మానిటర్ బయటకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈ కాల్ తీసుకోవాల్సింది ఫుడ్ మానిటర్. ఈమె ఈ రచ్చంతా చేసేసి అప్పటికి రేషన్ రాదు. అప్పుడు బిగ్ బాస్ పై కరెక్ట్గా రేషన్ పంపుతారు. అప్పుడు ఈమె తెలివైంది, ఇంత రేషన్ ఉంది కదా అని చెప్పి ఇది పోపు కదా అంటది. ఇది పోపు కాదండి, పప్పులో వాడేదంటే నాకు అంత అవసరం లేదు ప్లెయిన్ పోపు అని చెప్పి అప్పుడు చెప్తుంది. సో ఓవరాల్గా కన్వీనియంట్గా మార్చేసినట్టు చేశారు. అక్కడ ఓవరాల్ మిస్టేక్ ఫుడ్ మానిటర్ని నువ్వు అడగాలి, అడగకుండా నువ్వు శ్రీజాన్ని అడిగేవు. దానికంటే ముందు నువ్వు బోల్డ్ రిక్వైర్మెంట్లు అడుగుతున్నావు, అక్కడ బోల్డ్ పనులు చేయాలి. వాళ్ళు చేయనని కూడా అనట్లేదు. ఫుడ్ మానిటర్ని డెసిషన్ తీసుకొని వస్తే మేము చేస్తా అని చెప్పారు. అంత లోపల మేము సీన్ క్రియేట్ చేసి ఇన్ని పప్పులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయంటే ఆమె బ్లేమ్ చేస్తుంది తనుజని. సో ఎవరికైనా కాలుతుంది కదా, నా మానిటర్ నేను నా డిపార్ట్మెంట్కి వచ్చి నన్ను బ్లేమ్ చేయడం ఏంది అని చెప్పి ఆమె కాలుద్ది కదా. పోపులు నిజంగానే ఆవాలు జీలకర్ర అవి లేవు, బట్ ఆమె నీట్గా ప్లేట్ ఎలా తెప్పిస్తుంది. ప్లెయిన్ పోపు అడిగాను కదా, ఎంత పప్పు ఉంది కదంటే అప్పుడు ఆమె ట్రిగ్గరే పప్పులు ఇసురుతుంది. అదొకటే మిస్టేక్. ఇదంతా చూపించిన తర్వాత ఎమాన్యుయల్ ముందేమో సంజన గారి మిస్టేక్, ఇప్పుడు తనుజ గారి మిస్టేక్ అని చెప్పి అది స్టాండ్ తీసుకోవాలి. ఇలాంటప్పుడు బలమైన స్టాండ్ తీసుకోవాలి. అక్కడే మన వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది. సో ఎమాన్యుయల్ నాకు అది నచ్చలేదు. నాగార్జున గారు కాదు కదా, ఇంకెందుకు లేని ఎవరు చెప్పినా కూడా నేను చెప్పాను కదా 100 మంది ఒకలాగా అనిపించింది. బట్ నేను చూసిన పర్స్పెక్టివ్ నాకు దానికి ఆపోజిట్గా ఉందనుకోండి, నేను ఆపోజిట్గా స్టాండ్ తీసుకుంటాను. ఐ డోంట్ కేర్, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, తర్వాత రాంగ్ అయితే నేనే వచ్చి సారీ చెప్తాను. బట్ నాకు ఈ విషయంలో ఇప్పుడు కూడా
తనూజ మిస్టేక్ లేదని చెప్పట్లేదు, ఎక్కువ మిస్టేక్ సంజన ఉంది. సంజన మీ డాట్లు కనెక్ట్ చేసుకోండి. ఏ విషయంలో కావాలని కంటెంట్ కావాలని గొడవ పెడతారు. ఇక్కడ కూడా ఫుడ్ అనే ఎమోషన్ దగ్గర గొడవ పెట్టారు, ఎందుకని ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. ఇదని చూడండి, ఇది ఫుడ్, గుడ్లు ఫుడ్, ఇందాక బిర్యానీ ఫుడ్, అన్ని ఫుడ్డే. అది ఆమె స్ట్రాటజీ. అర్థం కొంచెం అప్లై చేస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ తనూజ గారిని క్లాస్ స్పీకర్ కానీ అక్కడ తనూజ గారి మిస్టేక్ ఏమనిపించలేదు నాకు ఓవరాల్గా. సో అది. తర్వాత రీతుకు వచ్చేసరి సిల్వరు. నిజంగా చెప్పాలంటే ఆమెకు కూడా గోల్ ఇవ్వచ్చు. గోల్ ఇవ్వచ్చే. సూపర్గా ఆడారు ఆమె, ప్రతి గేమ్ ఆడింది, ప్రాపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ పెడుతుంది. పులిహోర కంటే పక్కన పెట్టేస్తే ఎందుకు డిజర్వ్ కదా గోల్డ్. ఇప్పుడు అంటే ఋతుకు పిఆర్ అయిపోయారు అని చెప్పి సడన్గా నేను ఋతుకు పిఆర్ అయిపోతానమాట. నేను అలా ఉంటాను సార్, నేను అందరితో ఉంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే గేమ్స్ ఆడుతున్నాను. పర్ఫెక్ట్. కళ్యాణ్ విషయంలో కూడా స్ట్రాటజీ అని చెప్పింది. స్ట్రాటజీ, అందరూ స్ట్రాటజీ. కళ్యాణ్ కూడా స్ట్రాటజీ అని చెప్పాడు కదా, స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను. ఏమో చెప్పలేవరా, నాకు ఎంపడ మీద నమ్మకం లేదు సార్, ఎవరు వచ్చినా నన్నే తీసేస్తారంటే, అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది కదా, ఎవరు వచ్చినా నేను తీసేస్తారన్నాడు. అందులో నువ్వు నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇవన్నీ ఎందుకులేండి. నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడా. మోసం అనే ఓటు తీసుకోలేకపోయాను సార్ చాలా అన్నాడు. నేను బతిమాలేను, అందరి ముందు అన్నాడు కదా, అందుకే నేను ఫీల్ అయ్యాను, ఇవన్నీ చెప్పి. అప్పుడు శ్రీజ ఇక్కడ ఋతుకి నాగార్జున గారి డిస్కషన్ అవుతుంది. నాకు ఇదే నచ్చదు. శ్రీజ వచ్చి తుత్తు అని దమన్ పవన్ దగ్గర మాట్లాడుతుంది, నాగార్జున గారికి కాలింది చెప్పారు. తర్వాత దివ్యకు వచ్చేసి సిల్వరు. ప్రతి టాస్క్ ఆడుతున్నాను సార్, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను, నన్ను వచ్చినప్పుడే కొన్ని దగ్గర వరకు వచ్చి నేను తీసేసినా నేను హార్ట్కి తీసుకోలేదు అంటే ఓకే, బట్ నువ్వు ఇంకా బాగా ఆడాలి. ఆ స్కిట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అయితే నాకు స్కిట్లు చేయడం రాదు సార్, బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ అని చెప్పింది ఆమె. తర్వాత రాముకి సిల్వరు. నీకు గోల్డ్ ఆర్డర్ కూడా ఎక్కువ ఉంది, గేమ్ బాగా ఆడుతున్నావు, ఒపీనియన్స్ బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, గోల్డ్ గురించి ఆలోచించు. తర్వాత ఆ దొంగతనం గురించి మాట్లాడతారు. రాము వచ్చేసరికి పనిష్మెంట్ ఏమి ఇద్దాం రాము అంటే, టెనెంట్లు చేసే వరకు కొన్ని రోజులు ఆమెకి ఇద్దాం సార్ అంటే, మొత్తం అంతా చూపిస్తారు. చూపించిన తర్వాత పిల్లలు అవాక్ అవుతారు. జైల్లో పడేద్దాం సార్ అంటే, అప్పుడు యాక్చువల్ పనిష్మెంట్ వచ్చేసరి వార్నర్ కింద టెనెంట్. ఇది పెద్ద పనిష్మెంటే కాదు, ఆమె అక్కడ ఇంకా దరిద్ర కూడా పని చేస్తా చూడండి. మార్క్ మై వర్డ్. అండ్ ఏ వర్క్ అయినా చేయించుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక వర్క్ చెప్తారు కదా, ఆమె చూడండి కన్ఫామ్గా పెంట పెడతారు సోమవారం నుంచి, కన్ఫామ్గా పెంట. నెక్స్ట్ డెమోన్ సిల్వర్. జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసేది సార్, అందరితో ఇంటరాక్ట్ అవుతారు, నో పర్సనల్ టార్గెట్, నేను కావాలని కామెడీ చేయకపోయినా కూడా జనాలు నవ్వుతారు సార్ అంటే, నాగార్జున ఓకే అంతా బాగానే ఉంది, నువ్వు యాక్చువల్గా కొన్ని జరిగింది లేపేశారు. కెప్టెన్గా నువ్వు ఉన్నప్పుడు పడుకున్నారు, కుక్కలు మురిగాయి అండ్ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు, అందరూ లేట్గా వస్తున్నారని కొన్ని చెప్తారంటే అది లేపేశారు. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ చేసుకొని చెప్తున్నారు. ఎస్, బట్ బెటర్ డెమోన్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ 3 వీక్స్ అయితే నీకు బ్లాక్ ఇవ్వాలయ్యా, బట్ ఈ వారం సూపర్గా ఆడేవు, నీ జెన్యూనిటీయే నీకు మెయిన్ స్ట్రెంత్, అది కంటిన్యూ చేయి. బుద్ధిబలం కండబలం ఉండదు, బుద్ధిబలం కూడా వాడు అంటే ఎమోషన్లు, బెస్ట్ ఫ్రెండ్ ఇవన్నీ తీసేసి ఒక ప్లేయర్లా ఆడు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే బాగా ఆడాడు, మెచ్చుకోవాలి. ఇది కంటిన్యూ చేస్తే మంచి గ్రాఫ్ పెరుగుద్ది కుర్రోడికి. నెక్స్ట్ మా నాన్న పిలిచారు, మా నాన్న భరణి సిల్వరు. ఈ వీక్ టాస్క్లో ప్రాపర్గా ఆడలేదు సార్, కింగ్ మేకర్ అవుదాం అనుకుంటున్నావా అంటే, లేదు సార్ శ్రీజ ఆ నామినేషన్ పాయింట్లు చెప్తున్నా ఉన్నావా, ఇదంతా సేఫ్ గేమ్ ప్లే మాట. శ్రీజ నామినేషన్ ఉంది, సంజన అందుకే త్యాగం చేశాను, షోల్డర్ ఇంజరీ 2-3 రోజుల్లో సెట్ అయిపోతుంది అంటే, ఈ షోల్డర్ ఇంజరీ ఎందుకు వచ్చింది తెలుసా, భుజం మీద అన్వాంటెడ్ ఎమోషన్లు మోస్తున్నాం, అందుకే జబ్బ జారిపోతుంది జాగ్రత్త అని చెప్తే అర్థమైపోయింది. అన్నీకైతే అర్థమైపోయింది. నిన్ను బయట పెద్దరాయుడు, సీతమ్మ వాకిటి సినిమాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో రేలంగి మామలా ఉన్నావు, కొంచెం కన్నింగ్గా అంటే మంచితనం అనే పేరులో ముసుగులో ఉన్నామని చెప్పారు ఆయన. అర్థమైపోవాలి, అర్థమయ్యింది కూడా. ఐ హోప్ హీ విల్ చేంజ్. తర్వాత ఫ్లోరా వచ్చేసి నాకు డైరెక్ట్ బ్లాక్ ఇసిరేస్తారు, ఆమెకి ఇచ్చేయచ్చు, ఎన్ని బ్లాక్ లైన్ వచ్చేచ్చు, నువ్వు ఒక ఇండివిజువల్ ప్లేయర్ షాడో అర్థం కావట్లేదు, సపోర్టింగ్ స్టాఫ్ ఇలా ఉండిపోతున్నావు బ్లాక్ ఫసక్. తర్వాత రీతు ఇష్యూ దగ్గర ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, నువ్వు మరి బాల్ దొబ్బి వచ్చి శ్రీజ దగ్గర తీసుకొని ఇక్కడ ఆమె మరి స్ట్రాటజీ అప్లై చేయకూడదా, ఎందుకు అలాగా స్పోర్టివ్గా తీసుకొని చెప్పారు. ఆమెకి యాక్సెప్ట్ సార్, ఆమె నామినేషన్లే యాక్సెప్ట్ చేసింది. ఇదంతా నాగార్జున మాస్క్ మ్యాన్కి. సంజనకి ఏమిద్దామంటే మా ఈ బ్లాక్ పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు సార్, నాటీనెస్కి శాడిజంకి డిఫరెన్స్ లేదు. పర్ఫెక్ట్ స్పాట్ అని పట్టింది. ఈ విషయంలో నేను మాస్క్ మ్యాన్ అప్రిషియేట్ చేస్తాను. కరెక్ట్. సంజనాని మాస్క్ మ్యాన్ అడిగితే సంజన ఊరుకుంటుంది, ఆమె కూడా బోల్డ్ పారాగ్రాఫ్ చెప్పింది. మెయిన్గా వచ్చేసరికి బిగ్ బాస్కి వాల్యూ ఇవ్వట్లేదు సార్ అంటే, ఆయన ఏదో మాట్లాడుతాడు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన వాల్యూ ఇవ్వట్లేదు సార్, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆయన. సో ఉండకూడదు సార్ బ్లాక్. ఇమాన్యుయల్ వచ్చేసరికి సారీ సో నాగార్జున అప్పుడు ఒప్పుకొని సంజన చెప్పింది మాస్ మ్యాన్ క్లాస్ పీక్తాడు. ఇందాక చెప్పి క్లాస్ అగ్ని పరీక్ష షో చూసి నేను ఏదో అనుకుని ఇక్కడికి వచ్చేసరికి అవేం లేదు, ఆకాశంలో రాకెట్లో పోతాం అనుకుంటే బోర్వెల్ వేసుకొని కిందకి వెళ్ళిపోతున్నావు,
ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నువ్వు ఓ మూల కూర్చొని బీన్ బ్యాగ్లో ఉంటున్నావు, బీన్ బ్యాగ్ కూర్చుంటారు లేదా అవుట్ హౌస్లో కూర్చున్నావు తప్ప ఏం లేదు, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పారు. కానీ మ్యాటర్ ఏంటంటే మాస్ మీద ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే, ఇంకేం చేయలేం, ఇంకా కర్ణుడి సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టు అలా. తర్వాత ఫైనల్ నా సంజన గారికి ఇందాక చెప్పాను కదా, మొత్తం క్లాస్ పీకారు. క్లాస్ అది సరిపోదబ్బా, బట్ ఇంక నాగార్జున గారి నుంచి మనం అంత మించి ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ గర్ల్ వర్సెస్ ఆంటీది కూడా రాంగే. ఎందుకు అలా మాట్లాడుతావు? నీకు ముందు నలుగురు సపోర్ట్ చేశారు నువ్వు ఇంట్లో కొంపలో రావడం కోసం. ఇప్పుడు ఆ నలుగురు నీకు సపోర్ట్ చేయడానికి రెడీ లేదు. అది నీ గేమ్ అంత అద్భుతంగా ఉంది, నీ దొంగతనం నువ్వు అది ప్రాంక్ అనుకున్నావు, అది ఎమోషనల్ హర్ట్ చేస్తుంది. ఇప్పుడు నీకు నెయిల్ పాలిష్ చేసే వాళ్ళకి సపోర్ట్ కావాలి, నీకు గుడ్లు మింగేసినా కూడా ఎవ్వరూ నిన్ను ఏమనలేదు, ఇంతకంటే నీకు సపోర్ట్ ఏం కావాలి? నువ్వు ఆడుతున్న తీరు రాంగు, అది రిపీట్ చేయక అని చెప్పి బోర్డు వేశారు. బట్ నో యూస్, షీ వోంట్ చేంజ్, మార్క్ మై వర్డ్స్. సో ఆమె ఇంక టెనెంట్ అవుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతాడు, మా దాంట్లో వాళ్ళు టెనెంట్ అయ్యారు కదా సార్, మా దాంట్లో ఎవరైనా అవ్వచ్చా అంటే, మీరు మాట్లాడుకొని చెప్పండి అంటే మాస్క్ మ్యాన్ చెప్తారు. బట్ కష్టం, మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఎవరిని పెడతారో చూడాలి, లేకపోతే వదిలేస్తారో చూడాలి. ఇప్పుడు పనిష్మెంట్ ఏంద్రా అంటే 2 బ్లాక్ స్టార్లు వచ్చాయి కదా మాస్క్ మ్యాన్కి, ఫ్లోరా సేన్కి. అది స్క్రిప్ట్ ఎలాగైనా సరే ఫ్లోరా సేన్కి పంపిస్తారు, ఎందుకంటే ఫ్లోరా సేన్ ఎలిమినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఫ్లోరా సేన్కి వస్తే, కొన్ని మాస్క్ మ్యాన్కి వస్తే ఆ ష్రెడ్డర్కి వెళ్ళి రీజన్ చెప్పాలి. భరణి వచ్చి మాస్క్ మ్యాన్, ఇది ఎక్స్పెక్టెడే. హౌస్లో హార్మనీ డిస్టర్బ్ అవుతుంది పర్సనల్ వల్ల, అండ్ వేరే హౌస్ మేట్స్ కూడా డీమోటివేట్ అవుతున్నారు. పర్ఫెక్ట్, స్పాట్ ఆన్. రాము వచ్చేసరి ఫ్లోరో అంట మనం రాసింది. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు టెంప్లెట్ ఏంటంటే సోలో గేమ్ లేదు, సపోర్టర్లో ఉన్నారు. పర్ఫెక్ట్. కళ్యాణ్ వచ్చేసరికి ఫ్లోరా, ఫస్ట్ వీక్ నుంచి విజిబిలిటీ లేదు, ఒక సైడే ఉంటున్నారు. పర్ఫెక్ట్. శ్రీజ వచ్చేసరికి ఫ్లోరా, ఇండివిజువాలిటీ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, సర్వెంట్లో ఉన్నారు. పర్ఫెక్ట్. డిమాన్ వచ్చేసరికి ఫ్లోరా, ఆమె నాకు అంత ఛాలెంజింగ్ లేరు, అది పెద్ద మాటే. ఓకే. సుమన్ శెట్టి మాస్క్ మ్యాన్ మాట ఫస్ట్ నుంచి ఎక్కువ అందరినీ డిస్కరేజ్ చేస్తారు. పర్ఫెక్ట్. ఇమాన్యుల్ మాస్క్ మ్యాన్, నో ఇంట్రాక్షన్ సార్, మీరంతా ఒకటి నేనంతా ఒకటి అన్నట్టు ఉంటున్నాడు, అన్ని ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు సార్. పర్ఫెక్ట్. సంజన మాస్క్ మ్యాన్ సార్, ఇంక చెప్పవసరం, పారాగ్రాఫ్ రాత దక్క, బిగ్ బాస్ పైన రెస్పెక్ట్ లేదు, ఈ డజంట్ హ్యావ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్. వెరీ గుడ్. పర్ఫెక్ట్. సో తనుజ ఫ్లోరా ఒక హెల్పర్లా ఉన్నారు సార్, గేమ్లో కూడా 100% పక్కన పెడితే 50% కూడా లేదు సార్. పర్ఫెక్ట్. దివ్య వచ్చేసరి ఫ్లోరా సార్, నో ఇంపాక్ట్, నో ఐడెంటిటీ. పర్ఫెక్ట్. రితు చౌదరి ఫ్లోరా, ఈ పర్సన్ హౌస్లో లేకపోతే ఫరక్ పడదు సార్, నో స్టాండ్, ఒపీనియన్ కూడా బలంగా పెట్టారు. పర్ఫెక్ట్. ఎవరైతే పిల్లలందరూ వచ్చి మాస్ మ్యాన్ మీద పాయింట్లు, ఫ్లోరా సైన్ మీద పాయింట్లు చెప్పారో అన్నీ పర్ఫెక్ట్ పాయింట్లు, అన్నీ యాక్సెప్ట్ చేయాలి. అందుకే నేను పర్ఫెక్ట్ అనేది డిప్లొమాటిక్గా చెప్పలే. మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఫ్లోరాకి వచ్చింది. సో పనిష్మెంట్ ఏంద్రా అంటే ఆమె 2 వారాలు డైరెక్ట్గా నామినేషన్లో ఉంటారు. హార్ష్ రియాలిటీ ఏంటంటే 5th వీకే ఎలిమినేట్ అవడానికి హై ఛాన్స్ ఉంది, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్. ఎందుకంటే October 11th వైల్డ్ కార్డ్స్ వస్తారు. ఆ వైల్డ్ కార్డ్స్ అప్డేట్లు నేను సోమవారం మంగళవారం ఆ 7-8 మంది ఎవరో వస్తారు కదా, అప్పుడు చెప్తా క్లియర్గా. ఓకేనా? సో ఓవరాల్గా ఎపిసోడ్ నాకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నా అభిప్రాయం అయితే చాలా బలంగా చెప్పేశాను. నా అభిప్రాయాన్ని మీ అభిప్రాయం మ్యాచ్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఫర్ అయినా కూడా ఎందుకు డిఫర్ అయిందో కూడా మీరు చెప్పండి. మీరు చూస్తే టైం తీసుకున్నా నేను ప్రతి కామెంట్కి ఏదో లైక్ అయినా రిప్లై అయినా కొడతాను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు లేకపోతే ఛానల్ లేదు, పవన్ గారు లేడు, అది మ్యాటర్. టాపిక్ ఈజ్ ఓవర్. సభకు నమస్కారం. ధన్యవాద్.